స్వర్గంలో బ్రహ్మని ఒక చిన్నారి 3 ప్రశ్నలు అడిగిందట. ఆ ప్రశ్నలేమిటో, భగవంతుడిచ్చిన సమాధానం ఏంటో ఈరోజు కథలో తెలుసుకుంటున్నాం. స్వర్గంలో ప్రాణం పోసుకున్న ఒక చిన్నారి భగవంతుని ముందుకు వచ్చి అమాయకంగా అడిగింది. అందరూ అంటున్నారు, రేపు నన్ను భూమి మీదకి పంపిస్తున్నావంట కదా, నేను ఇంత చిన్నదాన్ని, అసహాయురాల్ని, అక్కడికి వెళ్ళి నేను ఎలా జీవించగలను అని అడిగిందట. భగవంతుడు చిరునవ్వు నవ్వుతూ, నీకోసం అక్కడ ఒక దేవత ఎదురుచూస్తూ ఉంది. ఆమె నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. నీకోసం ఆడుతుంది, పాడుతుంది, నిన్ను చూసి నవ్వుకొని మురిసిపోతుంది, నిన్ను ఎల్లవేళలా ఆనందంగా ఉంచుతుంది, నన్ను గుర్తుకు రాకుండా చేస్తుంది. నీ ప్రతి క్షణం ఆమె ఉంటుంది అని అన్నాడు. ఆ చిన్నారి మళ్ళీ ఇంకొక ప్రశ్న అడిగిందట. కానీ నాకు అక్కడ భాష రాదు కదా, ఆ మాటలు నాకు ఎలా అర్థం చేసుకోను, నాకు ఏదైనా ప్రమాదం వస్తే నన్ను ఎవరు కాపాడతారు అని అన్నదట. భగవంతుడు ప్రేమగా సమాధానం చెబుతున్నాడు. నీవు మాట్లాడకపోయినా ఆ దేవత అడగకుండానే నీ అవసరాలు తీరుస్తుంది. తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా నిన్ను కాపాడుతుంది అని అన్నాడు. చిన్నారి మళ్ళీ అడిగింది, ఎప్పుడైనా నీతో మాట్లాడాలి అంటే నేనేమి చేయాలి అని అడిగిందట. అప్పుడు భగవంతుడు ఇలా చెప్పాడు. నీ దేవత నీ 2 చేతులు జోడించి ఎలా ప్రార్థించాలో నేర్పుతుంది. నీలో ఉన్న నన్ను ఎలా చూడగలగాలో చూపిస్తుంది. ఆ క్షణం స్వర్గమంతా ప్రశాంతంగా మారింది. భూమి మీద నుంచి వేదన ధ్వనులు వినిపించాయి. చిన్నారి ఈసారి తొందరపడి చివరి ప్రశ్న అడిగింది. ఆ దేవత పేరేమిటి అని అడిగింది. భగవంతుడు ఎంతో మృదువుగా సమాధానం చెప్పాడు. ఆ దేవత పేరు అమ్మా. ఈ కథను బట్టి ప్రపంచంలో మనకి మొదటి గురువు, మొదటి రక్షకురాలు, మొదటి దేవత అమ్మ. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.